Hello children, good morning, namaste. How are you children? Fine? Very good. Children, సో మనకి కాంపిటీషన్స్ అవుతున్నాయి గుర్తుందా అందరికీ? ఎస్, దేనికి కాంపిటీషన్? ఎవరైతే బాగా రాసి టీచర్స్ ఏదైతే చెప్తున్నారో వాటిని చక్కగా ఫాలో అవుతూ అప్ టు డేట్ ఉన్న వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తున్నాం స్కూల్లోని, అవునా? ఆ ఫొటోస్ తీసి మీకు వీడియోస్లోని నెక్స్ట్ ఏంటి గ్రూప్లో కూడా తీసి పెడుతున్నాం. చూస్తున్నారు అందరూ? ఎస్. ఎందుకు? వాళ్ళే తీసుకోవాలా ప్రతిసారి? ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళే మళ్ళీ నెక్స్ట్ కూడా తీసుకోవాలా? ఎందుకు? మీరెందుకు తీసుకోకూడదు చెప్పండి? ఆ ప్లేస్లో మీరెందుకు ఉండకూడదు? మీరు వీడియోస్ చూస్తున్నారు, మీరు రాస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారు? ఒక లెసన్ రాస్తే ఇంకొక లెసన్ రాయట్లేదు, లేదంటే ఫస్ట్ లెసన్ వదిలేసి సెకండ్ లెసన్ రాస్తున్నారు, లేదంటే కొంతమంది అసలు ఏమీ రాయట్లేదు, చూసి కూడా అసలు ఏమీ రాయట్లేదు. అయితే ఈ యూజ్ ఏంటి చెప్పండి? దీనివల్ల నో యూజ్ ఎట్ ఆల్, రైట్? కాబట్టి మీరు చక్కగా లెసన్స్ ఫాలో అవుతూ టీచర్ ఈరోజు చెప్పింది, ఈరోజు ఏం లెసన్ చెప్తున్నారో అది వినండి వీడియో క్లాసెస్లో. ఎట్ ద సేమ్ టైం టేక్ యువర్ టెక్స్ట్ బుక్ అండ్ రీడ్ దట్ లెసన్. నేను ఏదైతే టాపిక్ చెప్తానో ఆ టాపిక్ గురించి పేజ్ నెంబర్ చెప్తున్నాను, ఆ పేజ్ నెంబర్ తెరిచి మీరు ఆ లెసన్ గురించి చదవండి. టీచర్స్ ఎప్పుడైనా కరెక్ట్గా అడిగిన టైంలోని మీరు ఎస్ రెడీ టు గివ్ రెస్పాన్స్, ఓకేనా? రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉండాలి అందరూ. అర్థమైందా? ఈసారి నేను చూస్తాను, ఇంకా ఎక్కువ మంది ఇవ్వాలి బుక్స్. చక్కగా నీట్గా అప్డేట్ చేసి రాసి లెసన్ టు లెసన్, ఓకేనా? ఎవరైతే రాస్తారో చూద్దాం, ఓకే? అందరికీ గిఫ్ట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి గిఫ్ట్స్, ఎవరైతే బాగా రాస్తారో వాళ్ళందరికీ, ఓకేనా? అప్ టు డేట్లో ఉన్న వాళ్ళకి. వెరీ గుడ్ చిల్డ్రన్. సో టుడేస్ టాపిక్ డిసెబిలిటీ చిల్డ్రన్. యు నో దట్? ఎస్. అంటే రాజు అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఓకేనా? సో రాజు వన్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద సింగింగ్ కాంపిటీషన్. He was given the prize on August 15 when his name was called out. ఇప్పుడు మీకు ఎవరికైనా గిఫ్ట్ వస్తే మీకు హ్యాపీగా ఫీల్ అవుతారా? మన స్కూల్లోని కూడా August 15కి సెలబ్రేట్ చేసుకున్నప్పుడు రన్నింగ్ కాంపిటీషన్లో, సింగింగ్ కాంపిటీషన్, నెక్స్ట్ ఎస్ఏ రైటింగ్, డేవిడ్ కాంపిటీషన్, ఇలాంటివి చాలా కాంపిటీషన్స్ పెడతారు, అందులో ప్రైజెస్ వస్తాయి కూడా, ఓకేనా? ఆ ప్రైజెస్ ఇచ్చినప్పుడు స్టేజ్ మీద నుంచి టీచర్స్ అనౌన్స్ చేస్తారు మీ నేమ్స్. అప్పుడు ఎంత ప్రౌడ్గా ఉంటుంది, అబ్బా వీళ్ళందరిలోని నాకు వచ్చింది ప్రైజ్, ఐఎమ్ వెరీ గుడ్ అనేసి మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం, అవునా? ఎస్ చిల్డ్రన్, అంతేనా? ఇలాగే ఈ అబ్బాయి ఈ స్కూల్లో ఫస్ట్ వచ్చాడు. ఏ అబ్బాయి? రాజు అనే అబ్బాయి మాట. ఆ అబ్బాయి హ్యాండిక్రాఫ్ట్ అంటే ఏంటో తెలుసా? హూ కెనాట్ టాక్, హియర్ అంటే వినబడకపోవడం, మాట్లాడలేకపోవడం, అండ్ రైట్ అంటే హ్యాండ్స్ ఉండవు కొంతమందికి, అండ్ వాక్ అంటే లెగ్స్ ఉండవు కొంతమందికి. ఇలాంటి పీపుల్ని డిసెబిలిటీ పీపుల్ అంటామన్నమాట, ఓకేనా చిల్డ్రన్? ఆ స్కూల్లోని రాజు అనే అబ్బాయికి డిసెబిలిటీ అయినా ఆ అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కాలు లేకపోతే ఏమైంది? సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాడు, మంచిగా సాంగ్స్ పాడాడు, తనకి ప్రజెంటేషన్ వచ్చింది, అవునా? సో అలాంటి చిల్డ్రన్ ఎవరైనా మన స్కూల్లో ఉన్నారా? మీ దగ్గర మీకు ఎవరైనా తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారా? అవుట్ సైడ్ సరౌండింగ్స్ ఇన్ యువర్ హోమ్ ఎవరైనా ఉన్నారా సరౌండింగ్స్లోని ఇలాంటి పిల్లలు? ఎస్, అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే మనం వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలి, కానీ డిస్కరేజ్ చేయకూడదు. అంటే యూఆర్ వెరీ గుడ్, బాగా చేస్తున్నావు, చాలా బాగా చేస్తున్నావు అని చెప్పాలి, సపోర్ట్ చేయాలి వాళ్ళకి, ఓకేనా? అంతేగాని టీజ్ చేయడం కానీ, వాళ్ళకి నిక్ నేమ్స్ పెట్టడం కానీ అలాంటి పనులు అస్సలు చేయకూడదు, తప్పు, అవునా? వాళ్ళు మనలాగే, కాకపోతే కొందరు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు కాళ్ళు విరగడమో చేతులు విరిగిపోవడమో జరుగుతుంది. కొంతమందికి బై బర్త్ కళ్ళు కనిపించకపోవడం అంటే బ్లైండ్నెస్, లేదంటే చెవులు వినిపించవు, లేదంటే డమ్, మాటలు రావు అన్నమాట వాళ్ళకి. ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళని మనం ఇంకా సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, అన్నిటిలోని బాగా ప్రోత్సహించాలన్నమాట, ఓకేనా? వెరీ గుడ్ చిల్డ్రన్. ఇలాంటి వాళ్ళు మీకు ఎవరైనా తెలుసా? ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు? చూసారా ఎవరైనా ఇలాంటి వాళ్ళని? వెరీ గుడ్ చిల్డ్రన్.
అలాగే ఎగ్జాంపుల్గా చెప్తాను. మయూరి, నాట్య మయూరి అనే పేరైతే అందరికీ తెలిసిందే. ఒకవేళ తెలియకపోతే మీ మమ్మీ డాడీని కూడా అడగండి ఒకసారి. నాట్య మయూరి అంటే అది ఒక సినిమా కూడా ఉంది, ఆవిడ పేరు మీద ఒక సినిమా కూడా ఉంది, మూవీ ఉంది. అంటే సడన్గా ఒకసారి ఆవిడ నాట్యం చేస్తారు, మంచి డాన్సర్ అన్నమాట, క్లాసికల్ డాన్సర్, చాలా బాగా క్లాసికల్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. చేస్తున్న టైంలో ఒకసారి యాక్సిడెంట్ అవుతుంది. అయితే ఆవిడ డ్యాన్స్ చేయలేరు అనేసి అనుకుంటారు అందరూ. కానీ ఆ కాంపిటీషన్లోనే ఆవిడ ఎస్ అంటే కాళ్ళకి సిజేరియన్ డూప్లికేట్ పెట్టుకొని, అంటే ఒక ప్లాస్టిక్ది దాన్ని సెట్ చేసుకొని కాళ్ళకి ఆవిడ డ్యాన్స్ కాంపిటీషన్లోని ఎస్ గెలిచారు ఆవిడ. అర్థమైందా? నాట్య మయూరి అనే పేరు వచ్చింది ఆవిడకి. ఆవిడ పేరేంటో తెలుసా మీకు అందరికీ? ఎస్, షీజ్ నేమ్ సుధా చంద్రన్. సుధా చంద్రన్ నన్ను నేమ్, ఓకేనా? షీఈ్ ఎ డాన్సర్, వెరీ గుడ్ డాన్సర్. షీ లాస్ట్ హర్ లెగ్ ఇన్ అన్ యాక్సిడెంట్, బట్ ఎస్ షీ డి నాట్ స్టాప్ హర్ డ్యాన్స్. ఎందుకంటే తనకు డ్యాన్స్ మాత్రం ఆపుకోలేదు. ఈ ఆర్టిఫిషియల్ లెగ్ని పెట్టుకొని మరి డ్యాన్స్ కాంపిటీషన్లోని గెలిచింది. ఓకేనా? చూసారా? వాళ్ళకి మనం అనుకుంటాం వీళ్ళు కళ్ళు లేనివాడు, వీడు ఏమీ ఇది లేదు, అసలు వీడికి కనిపించదు కదా, వీడేం చదువుతాడు అనుకుంటాం. బట్ నో చిల్డ్రన్, వాళ్ళకి చాలా సెన్స్ ఆర్గన్ చాలా బాగా పనిచేస్తాయి తెలుసా వాళ్ళకి. మనకైనా ఇంకా ఎక్కువగా ఆలోచిస్తారు వాళ్ళు, ఎక్కువగా టచ్తోనే వాళ్ళు ప్రతిదాన్ని తెలుసుకుంటారు. నేను బిఫోర్ క్లాస్లో మీకు చెప్పాను ఎలాగో లిపి అనేసి పేపర్స్తో ఇలా ఉంటుంది కదా, పిన్నిస్తో అది గుచ్చి గుచ్చి ఆ చుక్కల డాట్స్ పైన చేతులు పెట్టి ఇలా తరుముతూ ఇలాగ టచ్ చేస్తూ వాళ్ళు తెలుసుకుంటారు ఏ వర్డ్ ఏంటో అని. అలా ఆ విధంగా చదువుతారని కూడా చెప్పాను, అవునా? ఎస్ చిల్డ్రన్. అలాగే రవీంద్ర జైన్ వాజ్ బర్న్ బ్లైండ్. రవీంద్ర, ఓకేనా? జైన్ వాజ్ బర్న్ బ్లైండ్ అంటే పుట్టుతూనే బ్లైండ్గా పుట్టాడు అనమాట, అంటే కళ్ళు లేని వాళ్ళుగా పుట్టాడు. దో హీఈస్ బ్లైండ్, హీ అచీవ్డ్ సక్సెస్ ఇన్ ద మూవీ ఫీల్డ్ డ్యూ టు హీస్ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్. తనేంటి, ఇతను మంచి సింగర్, వెరీ గుడ్ సింగర్, ఫిలిం ఇండస్ట్రీలోని మంచి పేరు తెచ్చుకున్నారు. కళ్ళు లేకపోవచ్చు కానీ సింగింగ్ బాగా, పాడడం అనేది బాగా పాడతారు, మంచిగా పేరు తెచ్చుకున్నారు ఫిలిం ఇండస్ట్రీలోని, అందరికీ తెలిసిన వ్యక్తి ఇతను. అంతేనా? మనకి సరిగమప ఇది కాంపిటీషన్స్ అవుతూ ఉంటాయి జెమినీ టీవీలో, అవి చూస్తారు ఎప్పుడైనా మీరు? అందులో అవుతున్నప్పుడు అందులో కూడా వస్తారు, బ్లైండ్గా ఉండేవాళ్ళు. ఒక అబ్బాయి వచ్చేవాడు అంతకుముందు, ఒకసారి మీరు కూడా చూడండి. ఇలాంటి వాళ్ళు బాగా టాలెంటెడ్ పర్సన్ తెలుసా. వాళ్ళతో పాటు మనం ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఎస్ ఎంకరేజ్ చేయాలి తప్ప డిస్కరేజ్ చేయకూడదు చిల్డ్రన్, ఓకేనా? నిక్ నేమ్స్ పెట్టకూడదు. వీళ్ళకి స్పెషల్గా గవర్నమెంట్ కూడా చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వీల్ చైర్స్ ఇవ్వడం కానీ, క్రచెస్ ఇలాంటివి సపోర్ట్ చేస్తూ డిసేబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వీళ్ళందరికీ ర్యామ్స్ అండ్ వీల్ చైర్స్ ఇలాంటివి ఇస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ స్కాలర్షిప్స్ కూడా వాళ్ళకి ఉంటాయి అన్నమాట. అర్థమైందా చిల్డ్రన్? ఎస్, వెరీ గుడ్ చిల్డ్రన్. థ్యాంక్ యూ చిల్డ్రన్.